మరి దేవతలు ఎక్కడైతే నివాసం ఉంటారో అక్కడ ఎటువంటి ఉపద్రవాలు కూడా జరగకుండా ఉంటాయి. కాబట్టి ఈ కళ్యాణాలు చేస్తూ ఉంటాం. ఇందులో భాగంగా మన దేవాలయంలో ప్రతి నెల కూడా సంకష్టార చతుర్థి రోజు సాయంకాలం కళ్యాణం చేస్తూ ఉన్నాం. మరి అదే కాకుండా కార్తీక మాసంలో 10 రోజులు కూడా లక్ష దీపోత్సవం అని చెప్పి ఆ 10 రోజులు కూడా విశేషమైన కళ్యాణాలు చేస్తూ ఉన్నాం. మరి మొన్న ఈ సంవత్సరం కొత్తగా హనుమత్ జయంతికి విగ్రహాలు రావడం వల్ల హనుమత్ జయంతి కళ్యాణం చేస్తూ ఉన్నాం. అలాగే డిసెంబర్లో వచ్చేటువంటి సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం చేస్తూ ఉన్నాం. మరి మహాశివరాత్రి రోజున శివుడి కళ్యాణం చేస్తూ ఉన్నాం. ఇన్ని కళ్యాణాలు మన దేవాలయంలో జరుగుతున్నాయి కాబట్టి మనందరం కూడా ఈ కళ్యాణాలలో పాల్గొని ఆ స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాలి. ఎక్కడైతే భగవత్ సేవలో ఎవరైతే ఉంటారో వారిని భగవంతుడు ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటాడట. ఇది నేను చెప్పినటువంటి మాట కాదు, శాస్త్రాలు చెప్పినటువంటి మాట. ఎక్కడైతే భగవంతుని పాదసేవలో భక్తులు ఉంటాడో వాడిని ఎప్పుడూ కూడా స్వామి కాపాడుతూ ఉంటాడు. ఏ దేవుడైనా మీరు ఎవరినైనా నమ్మొచ్చు, పర్వాలేదు. కానీ ఆ దేవుడిని మనస్ఫూర్తిగా నమ్మి ఆయనే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటే నువ్వు తప్ప నాకు